హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఇది బగళాముఖి అమ్మవారి టెంపుల్ అనమాట. మేము ఒకసారి బైక్లో వెళ్ళామన్నమాట, చాలా దూరం, చందోలు. అంత దూరం ఒకసారి బైక్లో వెళ్ళాము. తర్వాత కార్ కొన్న తర్వాత వెళ్ళకుండా ఉండకూడదు కదండి, అది మీలోనే మనకి కుదురుతుంది. ఇప్పుడు బాబు 10th క్లాస్ కాబట్టి కంపల్సరీగా అన్ని దర్శనం చేసేసుకొని ఇంకా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది, ఇంకెక్కడికి వెళ్ళడానికి కూడా ఉండదని ఓవరాల్ తూర్పుగోదావరి, గుంటూరు సైడ్ చందోలు వరకు వెళ్ళామన్నమాట. మొత్తం అన్నీ కవర్ అయిపోయాయి. ఇంకా చందోలు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. బగలాముఖి అమ్మవారికి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ అంటే 5 to అట్లా స్టార్ట్ అయిపోతుంది రండి, అది 1 వరకు ఉంటుంది. తర్వాత 4 to ఈవినింగ్ 8 వరకు ఉంటుందన్నమాట. అక్కడ టైమింగ్స్ ఉన్నాయి, మీకు బాగా కనిపిస్తాయి, జూమ్ చేసి చూసుకోవచ్చు. నేను పెడుతున్నాను. మార్నింగ్ 6 to 12, నేను 1 అన్నాను కదా, 12, 6 to 12, సాయంత్రం 4 to 8. సాయంత్రం అయితే కరెక్ట్గానే చెప్పాను. ఇంకా అమ్మవారి పరిసర ప్రాంతం అంతా ఇలా ఉంటుంది. అమ్మవారి గురించి చారిత్రక వివరణ కూడా ఉందన్నమాట. అమ్మవారు స్వయంగా వెలిసి అమ్మవారి నగలు అంటే బ్రిటిష్ కాలంలో అవి ఎవరు దొంగిలించకుండా బావిలో పెట్టేశారనమాట. అవి కొన్నేళ్ల తర్వాత అమ్మవారే ఇక్కడ నా నగలు ఉన్నాయని చెప్పి ఆమె కల్లో కనిపించి ప్రతిష్ఠించబడ్డారనమాట. ఎంతోమంది వస్తున్నారండి అసలు దర్శనానికి. భార్యాభర్తల మధ్య ఏమన్నా కలహాలు ఉన్నా, ఏదైనా చెప్పకూడని విషయాలు అంటే ఇప్పటికీ పరిష్కారం కావు అన్న విషయాలైనా సరే అమ్మవారి దగ్గర పరిష్కరించబడతాయంట. నేనైతే అమ్మవారి దర్శనం కోసమే వెళ్ళాను, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం బాధలోనే ఉన్నాను. క్రెడిట్ కార్డ్స్ అవన్నీ పెట్టుండారు కదా మా వారు. ఈసారి అలాంటి బాధలు ఏమి లేవు కాబట్టి కారులో వచ్చాను కాబట్టి ఎంతో ఆనందంగా హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అమ్మవారికి కారు చూపించుకున్నాను, అలా దర్శనం చేసుకొని వచ్చాను అనమాట. ఇక్కడ సింహవాహనం కదా అమ్మవారిది, అలా ఉంది. ఇంకా క్లోజ్ చేసి ఉంది, కరెక్ట్గా 4కి ఓపెన్ చేస్తారండి. అమ్మవారు అలానే ఉంటారు, ప్రతి అలంకరణ ఉంటుందండి ప్రతిరోజు. నేను అమ్మవారి గురించి చెప్పాలి అన్నదానికంటే అమ్మవారికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది మనకి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక మానిటర్, అది ఏమంటారు స్కానర్, దాంట్లో స్కాన్ చేసుకుంటే వాట్సాప్ వస్తుంది, యూట్యూబ్ లింక్ కూడా ఉంది. అయినా బగళాముఖి అమ్మవారు అని కొట్టంగానే అందరికీ కనిపిస్తుందండి. కరెక్ట్గా 4 కల్లా జనం వచ్చేసారండి. ఆ టైంలో నేను క్యూలో నిల్చుకోలేదనమాట, కిందనే కూర్చున్నాను. 5 అయ్యింది, అందరూ ఒకరొకరుగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. వాటి దర్శనం అయ్యాక రిటర్న్ వచ్చేటప్పుడు పొన్నూరు మీదుగా వచ్చామన్నమాట. పొన్నూరులో స్వయంభూ శ్రీ సాక్షి భవనారాయణ స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వరుడు అంటే నారాయణ స్వామి, ఇంకా శివలింగం అంటే మన కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడే ఉన్నారనమాట. ఇది స్వయంగా వెలిసిన క్షేత్రం అనమాట. దీని చారిత్రకాత్మకత అయితే నేను సరిగ్గా వినలేదు, కానీ దారిలో కనిపించింది, చూశాను. అది పొన్నూరు పోలీస్ స్టేషన్కి పక్కగా ఉందన్నమాట ఈ టెంపుల్. స్వయంభూ అనగానే వెంటనే వెళ్ళిపోయానండి. గుడి అయితే డెవలప్ అవ్వలేదు కానీ చాలా ప్రశాంతంగా ఉంది. గోపురము లోపల స్ట్రక్చర్ అంతా పురాతన కాలంలో ఉన్న మండపాలండి, ఎంతో బాగున్నాయి. ఒకసారి మీరు పొన్నూరు పోలీస్ స్టేషన్ అంటే అభయ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెనకగా చూడండి, కనిపిస్తుంది. ఇంకా అభయ ఆంజనేయ స్వామి టెంపుల్, ఇది అభయ ఆంజనేయ స్వామి, స్వామివారి ఆకారం చూశారు కదా. ఎన్ని అడుగులు ఉందో నాకు తెలియదు, నాకు తెలిసి 78 ఎంతో అనుకుంటా. బై మిస్టేక్ అయితే సారీ, నేను మర్చిపోయాను. అక్కడ అంటే చాలా ఇక్కడ అభయ ఆంజనేయ స్వాములు ఎక్కువగా కనిపిస్తుంటారు. అడుగులు మర్చిపోతే కన్ఫ్యూషన్ అనమాట నాకు. సో నేను చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నటప్పుడు శ్రీరామ రామ రామేతి రామే రామే మనోరమే సహస్రనామ తస్తుల్యం రామనామం వరానని
ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటాను. అక్కడ ఏం చెప్పానో నాకు గుర్తులేదు కానీ అయితే ఏదో ఒకటి పలుకుతూ ప్రదక్షిణాలు చేస్తుంటాను. అలాగే చిన్న చిన్న వీడియోలన్నీ క్యాప్చర్స్ చేస్తుంటాను అనమాట. మళ్ళీ మళ్ళీ నాకు ఆ టెంపుల్ గుర్తొచ్చినప్పుడు చూసుకోవడానికి ఉంటుందని. యాక్చువల్గా అయితే పట్టాభిషేకం చాలా బాగుంది కదండి. మనం ఇంత పెద్ద పెద్దవి అన్నీ పెట్టుకోవాలనో పెట్టుకోలేము. ఇలా వీడియోల్లో చూసుకోవడం నాకైతే బాగా నచ్చుతుంది. టెంపుల్ చాలా బాగా కట్టారండి, చాలా పెద్దది. ఇక్కడే శివాలయం ఉంది. శివాలయం పక్కన గరుడ స్వామి ఆంజనేయ స్వామికి ఎదురుగా ఉన్నారు. అంతే 78 అడుగుల గరుడ స్వామి అనుకుంటా. నెంబర్ మిస్ అయినా టెంపుల్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అల్మేలు మంగమ్మ, గోదాదేవి అందరూ ఉన్నారు. ఎదురుగా నారాయణుడు, పక్కగా శివక్షేత్రము, ఆ పురాతన శివక్షేత్రం అనమాట. నందీశ్వరుని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది. లాస్ట్ టైం దీని చుట్టూ ఫినిషింగ్ లేదన్నమాట. ఆ ఫినిషింగ్ లేనందువల్ల నేను నంది చెవిలో మాట్లాడేసి వచ్చాను. అంటే అప్పుడు కొంచెం అది ఇప్పుడు చెప్పేదే అనమాట. మా వారు క్రెడిట్ కార్డ్స్ పెట్టారు కదా, అవి చెప్పకుండా పెట్టినందుకు నేను అప్పుడు బాధపడుతూ అంతా చల్లగా ఉండాలి అని స్వామివారిని కోరుకున్నాను. ఇప్పుడు చల్లగా ఉన్నాను. కారులో వెళ్ళి దర్శనం చేసుకున్నాను.